శాలువా కప్పి సన్మానం చేస్తారనుకుంటే దెబ్బేశారు భయ్యా. ఏమైంది? పూర్తిగా అయిపోయాను భయ్యా. హే, నీకేం కావాలో చెప్పు బ్రో. ఉండడానికి ఇల్లు కావాలా, షాపింగ్కి తోడు కావాలా, తిరగడానికి కారు కావాలా? అవన్నీ మెయింటైన్ చేసే జాబ్ కావాలి భయ్యా. ఉందన్నావు, వాళ్ళు ఉంచుకుంటారు అనుకున్నాను భయ్యా. అమ్మ చచ్చిపోతేనే ఇండియాకి రాని వరస్ట్ ఫెలోస్ వాళ్ళని నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు బ్రో? వచ్చాకే అర్థమైంది భయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే పైన కింద ర్యాప్ ఆడిస్తుంది భయ్యా. ప్లీజ్ భయ్యా నాకు జాబ్ వచ్చే వరకు మీతోనే ఉంటాను భయ్యా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను భయ్యా. కాదనకండి భయ్యా, ఏదో ఒకటి చేయండి భయ్యా. ఏంటి, వీడికి జాబ్ నేనే చూడాలా? మా బాస్ ఒకడు ఉన్నాడు బ్రో భయ్యా. ఆడిని అడగొచ్చు కానీ వాడు వీళ్ళకంటే వరస్ట్ ఫెలో. షూ నాకు ఇస్తాను భయ్యా. మంచినీళ్ళు తాగినా మంటకేస్తుంది భయ్యా. అది మందు బ్రో. ముందే చెప్పొద్దు భయ్యా. ఐఎమ్ సారీ మ్యాన్. బ్రో నిన్ను నాతో పాటు రూమ్ లో ఉంచుకుంటానులే బ్రో. క్రేజీ గాయ్. ఏంటో భయ్యా తాగితే బాగుంటుంది అంటారు, ఇదేంటి భయ్యా ఇంత చిరాగ్గా ఉంది? మొదట్లో అలాగే ఉంటుంది బ్రో, తర్వాత నాలాగా ఎక్కేంత వరకు తాగాలి. ఎక్కాక దించొచ్చి చెప్తా. సరే భయ్యా. ఐఎమ్ సారీ మేడం. లోపలిది బయటకు వచ్చేలా ఉంది. ఈ లోపల మనమే బయటకు వెళ్తే బెటర్ ఏమో. సారీ అక్క, సారీ అక్క. Oh God, oh God. Hello? Are you okay? Excuse me. మేఘ చచ్చా పోలీసుడు చూశాడు. ప్లీజ్ తొందరగా మేఘ తొందరగా. Is everything all right here? Yeah, he's my boyfriend. I just came to pick him up. Are you sure? Yeah, All right, have a good night. thank you. టైంకి నీ బ్రెయిన్ బాగానే పనిచేసిందే. మందు కూడా బాగా పనిచేస్తుందండి. ఏంటి బాబు నీ ప్రాబ్లం? నాకు జాబ్ కావాలండి, జాబ్ కావాలి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలి? ఆల్రెడీ ఆ అంకుల్ గారు మిడిల్ డ్రాప్ చేశాడండి. అంకుల్ ఎవడు? సరోజ గారు అబ్బాయి అండి. సరోజ గారు ఎవరు? మనకు బాగా కావాల్సిన వాళ్ళండి. ఏమే వాడితో మీటింగ్ ఏంటి? కారాపి దింపే. రా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తాగిస్తున్నాడే, నేను పట్టుకోను. నేను ఉప్పు ఎక్కుతానండి, ఉప్పు ఎక్కుతాను. మేఘ చేసిన చాలు, ఇంకా పద, లెట్స్ గో. మనుషులు తప్పితే చచ్చిపోతాడా వాడు? పోనీ ఇక్కడే ఉండవే, వాడికన్నా నువ్వెక్కువ ఇరిటేట్ చేస్తున్నావు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? ఏంటి రాత్రి ఇంత జరిగిందా? ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏమో భయ్యా బాగా ఎక్కేసింది, అసలు ఏం గుర్తు రావట్లేదు. ఇట్స్ స్కేరీ. మా బాస్ గాడు ఇంకా స్కేరీ. లెట్స్ గో. సూట్ గదిలో ఉన్నావు, మళ్ళీ సూట్ ఒకటి నీకే కడుపు వచ్చినట్టుంది. అవునా? లీవ్ కావాలంటే లీవ్, మళ్ళీ ఆఫీస్లో కాలేరా. బాగానే స్ట్రోక్ ఇచ్చాడుగా దరిద్రుడు. ప్రతి బోర్డు అమెరికా వచ్చాడు. సార్ ఏమైంది సార్?
పెళ్ళాం ప్రెగ్నెంట్ అంట, లీవ్ అడిగాడు. ఇచ్చారా? పర్మనెంట్గా ఇచ్చా. సార్ మా ఫ్రెండ్ సార్ హలో సార్. నిన్నే యుఎస్ వచ్చాడు. కొత్తగా ఉందా? కంగారుగా ఉంది సార్. I will tell you a small story. New York is a small place. It's spread over 13,000 widths and 15,000 breadths. ఇంతకే ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఈ మ్యాన్హెటన్, బ్రూక్లిన్ ఉన్నాయనుకోరా, ఇవి మన జూబ్లీహిల్స్, బంజారీహిల్స్ టైప్. అదే క్వీన్స్, బ్రాన్స్ ఉన్నాయనుకో, మన బోరబండ, చంద్రాయణగుట్ట టైప్. పోతే మన జెర్సీని తీసుకోరా, అది మన వనస్థలపురం టైప్. పేరుకి హైదరాబాద్లో ఉంటుంది కానీ విజయవాడకు దగ్గరగా ఉంటుంది. ఎక్కడుంటావు? వనస్థలపురంలో సార్. ఎక్కడెక్కడ ఉంటావు? జెర్సీ సార్. జెర్సీ అంట. నాతో పనేంటి? సార్ మావాడికి H1B చేయిస్తే ఇక్కడే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సార్. పేపర్స్? దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా. థర్డ్ క్లాస్. అవును సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నువ్వు 9 to 6 ఆఫీస్కి పనికిరావరా, ఆఫ్టర్ 6 కంపెనీకి పనికి వస్తావు. భయ్యా చెప్పు. సార్ లాస్ట్ మంత్ ఒకడికి ప్రాసెస్ చేశాం కదా సార్. వాడి మార్కులు ఏంటి, వీడి మార్క్ షీట్స్ ఏంటి, వాడి పర్సంటేజ్ ఏంటి, వీడి పెంటెంట్. నేనైతే వీడి మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాసెస్ చేయలేను. కావాలంటే నువ్వే $7,000 పెట్టుకో, ప్రాసెస్ చేసి పెడతా. $7,000 పద్దు. భయ్యా. వీడు మనకొద్దు. డబ్బులు ఎలా అరేంజ్ చేస్తావు బ్రో? భయ్యా ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. హలో బావా, సన్మానం అయిందా? సెలవు కప్పారా? అది ఎప్పటికీ 2 సార్లు ఫోన్ చేశాడు బావా. డబ్బులు ఎప్పుడుతోనే డాలర్లో కొడతాను మావడని చెప్పాను నేను. మనం తక్కువ ఏంటి నీకెందుకు బావా, నువ్వు కుమ్మే బావా. అంతే బావా, సూపర్. హలో హలో హలో. ఏ అమ్మాయి అమెరికా ఫోన్ అంటారు, 150 సార్లు చేస్తే ఒకసారి అందుద్ది ఇది. హలో హలో నాన్న, ఎలా ఉన్నారు? శవాన్ని చేర్చావా? నిన్నటి నుంచి చేరావా అని మీ అమ్మ తెగడుగుతోంది. తిన్నారా? నీకు సూట్ అవని క్వశ్చన్స్ అడక్కు. ఏమిటి కాలిటి పడింది? ఏం లేదు, ఒక 5 లక్షలు ఏమైనా సర్దగలరా వీసా ప్రాసెసింగ్ అని. వాళ్ళు దొబ్బేమన్నారా? ఈ సంబరం కూడా అయిపోయిందనమాట. కావాలంటే నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను, అంతేగాని 1,00,000 ఇవ్వు, 1,00,00,000 ఇవ్వు అని ఫోన్ చేయకు. హ్యాపీగా ఇంటికి వచ్చేసాయి. మన ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అలాగే ఏదో మూల నిన్ను పెట్టుకుంటాను. ఛా, డబ్బులు ఇవ్వడు కానీ ఎదవ కౌంటర్లు ఒకటి. ఏంటండి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, లక్షలతో కూడుకున్న పని. కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో పెడతామని. బ్రో నా దగ్గర $1,000 ఉన్నాయి బ్రో, అంతకంటే ఎక్కువ నేను సర్దలేను. ప్లీజ్ భయ్యా ఏదో చెయ్యి భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ 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 భయ్యా. మా డాడీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తాను, బట్ హోప్స్ అయితే పెట్టుకోకు. ఓకే చెయ్యి భయ్యా, చెయ్యి భయ్యా, ప్లీజ్ భయ్యా, చెయ్యి చెయ్యి చెయ్యి. బ్రో వెయిట్, బ్రో వెయిట్, ప్లీజ్ డోంట్ టచ్. హలో అంకుల్, ఇండియా నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. ఓకే ఓకే అంకుల్, ఓకే. ఏమన్నారు భయ్యా, ఏమన్నారు భయ్యా, ఏం చెప్పారు భయ్యా? బ్రో ఎల్లుండి ఆయన ఇండియాకి వెళ్తున్నారంట, రేపు వచ్చి నిన్ను కలవమన్నారు. ఇక్కడ నుంచి ఒక 5 hours జర్నీ. యా. ఎప్పుడు వెళ్తున్నావు భయ్యా, ఎప్పుడు వెళ్తున్నావు చెప్పండి భయ్యా. వెళ్తున్నాం కాదు, వెళ్తున్నావు, నేను బిజీ. చీప్గా ఫాస్ట్గా వెళ్ళేదని చూడు భయ్యా. నాస్టీ గాయ్. బ్రో నీ కార్పూలింగ్ అయితేనే కరెక్ట్ బ్రో. అంటే ఏంటి భయ్యా? అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళే వాళ్ళు ఒక్కళ్ళ ఎందుకు వెళ్తామనో లేదా డబ్బులు సేవ్ అవుతాయనో కార్ షేర్ చేసుకుంటూ ఉంటారు బ్రో. దట్ ఈస్ కార్ పూలింగ్. యువర్ కార్ ఇస్ బుక్డ్. థ్యాంక్స్ భయ్యా. పని అయితే అస్సలు పట్టించుకోవే దుర్మార్గుడు. అవును భయ్యా, అక్కడ ఆవిడ ఏం చేస్తుంటారు? పల్లీలు అమ్ముతూ ఉంటుంది.
నీకెందుకు? సారీ భయ్యా. కీప్ ఇట్. నువ్వు నా జీవితానికి జియో సిమ్ కార్డ్ భయ్యా. పరిచయమైన తక్కువ టైంలోనే ఎక్కువ ఆఫర్లు ఇచ్చావు. మా అంకుల్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్, ఇన్ని ఆఫర్లు ఉండవు, జాగ్రత్త. ఓకే, కార్ ఎప్పుడు వస్తుంది భయ్యా? ఆన్ ద వే. ఈ దరిద్రుడేంటి ఇక్కడ? భయ్యా ఆ కార్ ముందేనా? ఏమో. ఓకే. హలో, ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటే ఉన్నానండి. ఇప్పుడే ఓ కార్ కూడా వచ్చాగింది. మీరెక్కడా? నువ్వేనా? నేనే. వీడా? వస్తున్నా ఉండు. నువ్వేనా? నువ్వేనా? మీరు నిన్నైతే చచ్చిన ఎక్కించుకోను. మొన్న రాత్రి చుక్కలు చూపించావు. మొన్న రాత్రి ఆల్మోస్ట్ ఈఎంఐ లాగా ఉంది భయ్యా. ఆల్మోస్ట్ ఏంట్రా ఫోన్ పగలు కొట్టేసి? అయ్యరామా, అలా జరిగిపోయిందా? తాగింది 3 పెగ్గులే మేడం. అయినా తల జెంట్ వీల్ లాగా గిర్రా గిర్రా అని తిరిగేసింది. అసలు నాకేం గుర్తు రావట్లేదు మేడం. అయినా కూడా ఎక్కించుకోను. భయ్యా వాయ్ మేడం, మీ కాలు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, లైఫ్ ఉండదు మేడం. ప్లీజ్ Don't మేడం, irritate me. కావాలంటే మీరు ముందు కూర్చోండి, నేను వెనక కూర్చుంటాను. అసలు మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు. నేను నీకు డ్రైవర్లా కనబడుతున్నానా? అయితే పక్కన కూర్చుంటాను మేడం. పొరపాటున కూడా మాట్లాడను. ప్రామిస్. ప్లీజ్ మేడం, ఛా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాన్ సెన్స్ ఎక్కువైనా సెన్సిబుల్ గా, పెద్దగా హార్మ్ఫుల్ కాదు. యూ కెన్ ట్రస్ట్ మీ. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్. పదా. హలో హలో సార్, నేను సార్ విలాస్ ఫ్రెండ్ని. స్టార్ట్ అయ్యాను సార్. ఓ 5 అవర్స్లో మీ దగ్గర ఉంటాను సార్. నో ప్రాబ్లం. విల్ మీట్ ఓవర్ బ్యూటిఫుల్ లంచ్, టాక్ అబౌట్ ఇట్ అండ్ క్లోజ్ దిస్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్, బాయ్. మ్యూజిక్లో ఏమైనా చాయిస్ ఉందా? మేడం, అదే జాజ్, బ్లూస్, డబ్ స్టెప్, ట్రాన్స్, ఆపరా. బీట్ సాంగ్స్ ఉన్నాయండి? అంటే కేవ్ కేక, రత్తాలు రత్తాలు, పువ్వాయి పువ్వాయి. అర్థమైంది. ఏంటి మేడం ఇది? ఆపరా. దీన్ని ఆపరా? కుదరదు. పర్లేదండి. దీని ఓపెరా కానీ భలే నిద్ర పట్టిందండి. చాలా ఫ్రెష్గా ఉందండి. ఎక్కడి వరకు వచ్చామండి? అక్కడే ఉందాం. మేడం చెప్పాను కదండి, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని. పక్కన ఎవరైనా పడుకుంటే నేను డ్రైవ్ చేయను. ఇంకా లైఫ్లో పడుకోను. ప్లీజ్ మేడం, వెళ్ళండి ప్లీజ్. మేడం స్పీడ్గా వెళ్ళండి మేడం, ప్లీజ్ మేడం. 100లో ఉన్నా, ఓకేనా? ఇంకా తొక్కండి మేడం, ప్లీజ్. చాలా మేడం వెనకాల అంబులెన్స్ అనుకుంటా, దాని సైడ్ ఇవ్వండి. ఎందుకు ఆపారు మేడం? Hi folks, license and registration please. Step out of the car. Can you please check the registration number 37? మేడం మేడం ఓ 5-10 ఇచ్చి తెగొట్టేయండి. అప్పుడు 5 ఏళ్ళో 10 ఏళ్ళో లోపలేస్తారు. అమ్మని. You got 12 points here. I got to take in the vehicle. If you like, you can come down to the PC or to the court and then get your car back. కార్ ఇక్కడే వదిలేసి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసి తెచ్చుకోవాలంట. మేడం మేడం దిస్ ఇస్ నాట్ లెగ్ మేడం. ఫాదర్ సీరియస్ మేడం, డాక్టర్ కాలింగ్ మేడం, మదర్ క్రయింగ్ మేడం, సిస్టర్ బ్యాంగింగ్ హెడ్ మేడం. దట్స్ మై కార్ స్పీడింగ్ మేడం, దిస్ బ్రదర్ గోయింగ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ సేవ్ మీ. Okay, please calm down, please. I can't leave the car, but I'll let you go on human grounds. అంటే అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం?